ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕಾತುಹು. అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. నేను మీ శేషావళి. వెల్కమ్ టు కింగ్ టేల్స్. ఈ కింగ్ టేల్స్ అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నేను ఈ కింగ్ టేల్స్ ద్వారా పూర్తిగా క్రికెట్ గురించి నా వంతు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్తో కలిసి నిర్ణయించుకొని వాళ్ళ నుంచి వచ్చే ప్రెడిక్షన్స్ మొత్తం ఈ యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీంట్లో పూర్తిగా క్రికెట్ ప్రెడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, మ్యాచ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది, ప్రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది, ప్లేయర్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్కి ముందు మ్యాచ్ ప్రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు విన్ అవుతారు, కీ ప్లేయర్స్ ఎవరు ఎలా పర్ఫామ్ చేయబోతారు అనేది ముందే అనలైజ్ చేసి వాళ్ళ పాస్ట్ రికార్డ్స్ ప్రకారం అనలైజ్ చేసి దాని ప్రకారం ప్రెడిక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ మ్యాచ్ ప్రివ్యూస్ ఇన్ డెప్త్ అనాలిసిస్ జరుగుతుంది. ఇన్ డెప్త్ అనాలిసిస్లో ప్రతి ఒక్క ప్లేయర్ గురించి మాట్లాడతాం, వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం, రాబోయే మ్యాచ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మాట్లాడతాం. అలాగే పోస్ట్ మ్యాచ్ రివ్యూస్ కూడా జరుగుతాయి. ఇన్ డెప్త్ అనాలిసిస్ జరుగుతుంది పోస్ట్ మ్యాచ్ తర్వాత. దాని తర్వాత ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం, అలాగే ప్రెడిక్షన్స్ గురించి మాట్లాడతాం. వాళ్ళ స్టాట్స్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ప్రీవియస్గా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ముందు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఇలా అన్ని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక ఐపీఎల్ఏ అలాగే మన ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే దాంతోపాటు ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఐపీఎల్తో పాటు బీబీఎల్ కూడా మాట్లాడతాం. అలాగే దాంతోపాటు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇలాంటి ప్రెస్టీజియస్ ట్రోఫీస్ గురించి కూడా ఈ ఛానల్లో అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టాక్టిక్స్ స్ట్రాటజీస్ కూడా మాట్లాడతాం, అలాగే ప్రెడిక్ట్ కూడా చేస్తాం. ఇంకా మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చాలా క్రికెట్కే ఫ్యాన్ అయి ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అంటే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇది ఇంకా కొత్తగా స్టార్ట్ చేశాను. ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్ ముందు ఒక వీడియో వస్తుంది, ప్రతి మ్యాచ్ అయిన తర్వాత ఒక వీడియో వస్తుంది. ప్రతి మ్యాచ్ ముందు ప్రతి ఒక్క ప్లేయర్ ఒక అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఎలా ఆడారు, ఎలా ఆడుంటే బాగుండేది అని కూడా చెప్తాము. ఇది కూడా మేము ముందు ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాతే మేము తర్వాత యూట్యూబ్ చేస్తాము. యాజ్ పర్ ప్లేయర్ గురించి మాట్లాడదలుచుకోవాలనుకుంటే ముందు ఎక్స్పర్ట్తో మాట్లాడతాం. ఎక్స్పర్ట్తో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తాము. అలాగే ఇది ఒక కొత్త యూట్యూబ్ ఛానల్. దీనికి మీ ఆదరణ ఎంతో కావాలి, మీ సపోర్ట్ ఎంతో కావాలి. చాలా యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి తీసుకెళ్లారు, ఈ స్టేజ్కి తీసుకెళ్తున్నారు, ఇంకా తీసుకెళ్తూనే ఉన్నారు. అలా ఇది కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. దీనికి కూడా మీకు సహకారం ఎంతో కావాలి. ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకుండా యూట్యూబ్ ఛానల్ అయితే లేదు. చెప్తా ఉన్నాను, ఇది మీరు కూడా అనుకోవచ్చు ప్రతి ఒక్క క్రికెట్ యూట్యూబ్ ఛానల్ లాగే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, అప్డేట్స్ కూడా ఇస్తారని. కానీ దీంట్లో కొత్త రకం ఉంటుందండి. కొత్త రకం ఉండాలని మేము చూస్తాము, కొత్త రకం పెట్టాలని చూస్తున్నాము. ఆ ఐడియాతోనే ముందుకు వస్తున్నాము. మేము కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే ఐడియాతో ముందుకు వస్తున్నాము. దానికి మీ సహకారం ఎంతో కావాలి. ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా స్టార్ట్ చేశాము కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మేము కరెక్ట్ టైంకి వీడియోస్ అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క ప్లేయర్ గురించి అప్డేట్స్ ఇస్తుంటాము, ప్రతి ఒక్క మ్యాచ్ గురించి అప్డేట్స్ ఇస్తుంటాము. అలాగే మా ఛానల్ని ది బెస్ట్ అనిపించుకునే ప్రయత్నం మేము చేస్తాము. దానికి మీ సపోర్ట్ ఎంతో కావాలి. నేను ఒక 2-3 మ్యాచెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రీవియస్గా జరిగాయి కదా మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ రజత్ పతిదార్ మంచి ప్లేయర్, స్పిన్నర్స్ని బాగా ఆడగలడు. అలాంటి ప్లేయర్ కెప్టెన్సీ ఇచ్చారు. కెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా చేశారు. స్టార్టింగ్ 10 overs కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు అప్ ద మార్క్ 10 oversకి 110 కొట్టారు.
దాని తర్వాత ఆర్సీబీ కమ్బ్యాక్ మార్వలస్. కృణాల్ పాండ్యా అని అందరూ లెఫ్ట్ హ్యాండ్ ఈశ్వరుడు అంటారు, కానీ అతను మాత్రం చాలా మ్యాజిక్, చాలా ఖచ్చితత్వమైన బౌలింగ్ వేశాడు. స్పిన్ బాగా కాలేకపోయినా అతను మాత్రం బాల్ని ఏ టైంకి ఎప్పుడు స్లో చేయాలి, ఎక్కడ బౌన్స్ చేయాలి, అలాగే మీరు చూసారో లేదో కృణాల్ పాండ్యా బౌలింగ్లో మాత్రం కొన్ని బాల్ బౌన్స్ అయ్యాయండి. బౌన్స్ అయినప్పుడు జితేష్ శర్మ అద్భుతమైన కీపింగ్ చేశాడు. అలాగే హెజల్వుడ్ చక్కగా బౌలింగ్ చేశాడు. దాని తర్వాత వచ్చేసి సుయాష్ శర్మ ఆండ్రూ రస్సెల్ వికెట్, వావ్, వాట్ ఏ గూగ్లీ వేసి తీశాడు. చాలా అది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఆండ్రూ రస్సెల్. దాని తర్వాత వచ్చేసి మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే నీకు తెలిసిందే, కింగ్ కోహ్లీ. ఆయన స్టార్ట్ చేశారంటే అయ్యేంత వరకు మ్యాక్సిమం మ్యాచెస్లో ఉంటాడు. చక్కగా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దాని తర్వాత ఫిల్ సాల్ట్ వచ్చేసి గాయం చేసి దానిపైన ఉప్పుని చల్లాడు కేకేఆర్కి. లాస్ట్ ఇయర్ ఆయన సొంత టీం, కానీ చక్కగా ఆడాడు. మంచి 50 కొట్టాడు, సాలిడ్ 50 అండ్ అగ్రెసివ్ 50 దట్ ఈస్. అండ్ విరాట్ కోహ్లీ నుంచి దట్ ఈస్ మ్యాసివ్ ఇంటెంట్. ఆ ఇంటెంట్తో ఆయన వచ్చాడు. పవర్ ప్లేలో 2 సిక్స్లు కొట్టాడండి జాన్సన్కు. వాహ్, సూపర్ సిక్సెస్ అవి. దాని తర్వాత వచ్చాడు లివింగ్స్టన్ వచ్చాడు. దేవదత్ పడిక్కల్ ఆశించిన రీతిలో ఆడలేకపోయాడు. అతను కూడా ట్రై చేశాడు, కానీ అతనికి ఎందుకో కుదరలేకపోయింది. దాని తర్వాత రజత్ పతిదార్ వచ్చాడు. రజత్ పతిదార్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ అగైనెస్ట్ స్పిన్ అండ్ హీ డిడ్ వెరీ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ యాజ్ అ కెప్టెన్. దాని తర్వాత లియం లివింగ్స్టన్ వచ్చాడు. 3 balls 15. వాహ్, సూపర్. 5 balls 15. వాహ్, సూపర్, వాట్ ఎ నాక్. ఇలా మొత్తం టోటల్ పర్ఫార్మెన్స్తో ఒక అరిటాకు భోజనం వేస్తే అందులో అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, దాని తర్వాత స్వీట్ ఉండాలి, ఇలా మొత్తం ఫుల్ మీల్స్ ఎలా ఉంటుందో అలా ఫస్ట్ మ్యాచ్ మనకి జరగడం జరిగింది. ఫుల్ మీల్స్ తింటే ఎలా తృప్తి వస్తుందో అలా ఫస్ట్ మ్యాచ్ అనేది జరగడం జరిగింది. దాని తర్వాత సెకండ్ మ్యాచ్ గురించి చూద్దాం. ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈసారి వాళ్ళు ఏమనుకోలేదండి, ఈసారి వాళ్ళు 300 కొట్టేద్దాం అనుకున్నారు. నిజంగా 300 కొట్టేద్దాం అనుకున్నారు వాళ్ళు. అలాంటి అగ్రెషన్తో వాళ్ళు బరిలో దిగారు. స్టార్టింగే అభిషేక్ శర్మ 11 balls 25. వాహ్. దాని తర్వాత హెడ్, తెలుసు కదండి హెడ్ గురించి, ఎలా కొడతాడు, బాగా ఆడాడు. హెడ్ కూడా చాలా అగ్రెసివ్ నాక్, అంటే షార్ట్స్ అవి. అతని బ్యాట్ స్వింగ్ చూస్తే ఆ స్వింగ్ అనేది కొద్దిమంది బ్యాట్స్మెన్కే ఉంటుంది. ఆ కొద్దిమంది బ్యాట్స్మెన్లో హెడ్ ఒకడు. దాని తర్వాత క్లాసన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా 15 balls 30. వావ్, గుడ్ నాక్. దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఒక వ్యక్తి గురించి ఉంది, ఇషాన్ కిషన్. ముంబై ఇండియన్స్ నుంచి ఎస్ఆర్హెచ్లోకి వచ్చాడు. దున్ని పారేశాడు. ఎలా కొట్టాడంటే 47 balls 106, నాట్ అవుట్. హీఈస్ అప్ టు ది మార్క్, ఆన్ ద మార్క్ అని చెప్పొచ్చు. ఆయన ఫామ్లోకి వచ్చాడు. పాకెట్ డైనమైట్ అంటారండి ఆయన ఆడే ప్రతి ఒక్క ఇన్నింగ్స్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇంకా ముందు ఆయన గురించి చాలా మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ అయితే చాలా క్లినికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈరోజు నిన్నటి మ్యాచ్లో. దాని తర్వాత ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే సంజు శాంసన్ ఎక్స్ట్రాడినరీ డిడ్ వెల్ అండ్ జురేల్ ఆల్సో డిడ్ వెల్. ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ బై జురేల్. దాని తర్వాత హెట్మేర్ లాస్ట్లో కొట్టాడు, బాగా కొట్టాడు. అయినా కూడా 287 టార్గెట్ చేస్తున్నప్పుడు ప్రెజర్ వచ్చింది. ప్రెజర్ వల్లే రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత జైస్వాల్, అది అద్భుతమైన క్యాచ్ అది. జైస్వాల్ అవుట్ అయింది. దాని తర్వాత షమి కూడా ఓకే రిధంలోకి వస్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి. ప్యాట్ కమిన్స్ బాగా 60 runs ఇచ్చేశాడు. అయినా కూడా ప్రెజర్ ఉన్న సిచ్యువేషన్లో కూడా మంచి స్కోర్ని చేయగలిగారు ఆర్ఆర్. రాజస్థాన్ రాయల్స్ వెల్, బోత్ టీమ్స్ డిడ్ వెల్ అండ్ సెకండ్ హైయెస్ట్ రన్స్ స్కోర్ అయ్యాయి ఆ మ్యాచ్, నిన్న జరిగిన మ్యాచ్లో. దాని తర్వాత నిన్న రాత్రి ముంబై వర్సెస్ సిఎస్కే అంటే తలా ధోని అండి. ఆయన వెనకాల పెట్టుకొని ముంబై ఎలా గెలుస్తుందండి చెప్పండి. ముంబైలో స్టార్టింగే చాలా కొంచెం వాళ్ళు అనుకున్నంత రీతిలో రాలేదు స్టార్టింగ్.
రోహిత్ శర్మ డక్అట్ అయిపోయాడు. వాట్ ఏ బాల్ అది, వాట్ ఏ బాల్ ఖలీల్ అహ్మద్. దాని తర్వాత దాని తర్వాత వాళ్ళ ప్లేయర్స్ ఎవరు కుదురుకోలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ కూడా 25 బాల్స్ చేసి 29కి అవుట్ అయినట్టున్నాడు. దాని తర్వాత లాస్ట్లో దీపక్ చహర్ చాలా మంచి నాక్ అది, 15 balls 28, వెరీ గుడ్ నాట్, వెల్ నాక్ అది. దాని తర్వాత వచ్చేసి సిఎస్కే ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో అలా స్టార్ట్ చేసింది. రచిన్ రవీంద్ర, ఖాన్ చాలా మంచిగా స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో అలా చేసింది. మిడిల్ ఓవర్స్లో కొంచెం స్లో అయ్యి కరెక్ట్ మనం మ్యాచ్ గెలవాలి అనే రీతిలో అక్కడ స్లో అయ్యి లాస్ట్ వరకు తీసుకొచ్చి మ్యాచ్ని గెలిచి ఫస్ట్ మ్యాచ్ పాయింట్స్ని వేసుకొని వెళ్ళిపోయింది సిఎస్కే. చాలా మంచిగా ఆడారు. ఇది ఇలా షార్ట్గా అనాలిసిస్ చేసి చెప్పానండి. రానున్న వీడియోస్లో ఇలా షార్ట్గా ఏం ప్రెడిక్షన్, ఇలా అనాలిసిస్ ఏమి ఉండదు. డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ప్రతి ఒక్క ప్లేయర్ స్టాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉండిపోతుంది, వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఏంటి, వాళ్ళ టీమ్స్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, దాని తర్వాత వాళ్ళ ప్రీవియస్ అచీవ్మెంట్స్ ఏంటి, ఇప్పుడు ఏ అచీవ్మెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత ప్లేయర్స్ గురించి కూడా సపరేట్ వీడియోస్ వస్తాయి. మన కింగ్ కోహ్లీ గురించి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి, ధోని గురించి, రిషబ్ పంత్ గురించి, దాని తర్వాత కేఎల్ రాహుల్ గురించి, ఇలా సపరేట్గా ప్రతి ఒక్క ప్లేయర్ గురించి వీడియోస్ కూడా వస్తాయి. దాని తర్వాత మన ఇండియన్ మ్యాచెస్ కూడా ఫ్యూచర్లో కూడా ఇండియన్ మ్యాచెస్ ప్రతి ఒక్క మ్యాచ్కి చేస్తాము. అలాగే బీబీఎల్, దాని తర్వాత పిఎస్ఎల్ కూడా చేయాలనుకుంటున్నాను. కుదిరితే చేస్తాను పిఎస్ఎల్, లేకపోతే బీబీఎల్. దాని తర్వాత మన ఇండియన్ మ్యాచెస్, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ లాంటి ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, ట్రోఫీస్ ఉంటాయి కదా, ఆ ట్రోఫీస్ టోర్నమెంట్స్ అప్పుడు కూడా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను. చేయాలనుకుంటున్నాను కాదు, ఖచ్చితంగా చేస్తాను. కానీ మీ సపోర్ట్ నాకు కావాలి. ఖచ్చితంగా చేస్తారు కదా సపోర్ట్. మీరు చేయాలి. మీరు చేయకపోతే మీరు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్కి చేశారు సపోర్ట్, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకువెళ్ళారు, ఇంకా ఎదుగుతున్నారు వాళ్ళు. అలా ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీ సొంత యూట్యూబ్ ఛానల్గా చూసి, మన యూట్యూబ్ ఛానల్ ఇది, మనందరి యూట్యూబ్ ఛానల్. క్రికెట్ ప్రేమికులు చాలామంది ఉన్నారు. ఆ క్రికెట్ ప్రేమికులందరూ నా యూట్యూబ్ ఛానల్ని, మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలి. అలాగే యూట్యూబ్ ఛానల్ మంచిగా పికప్ అయిన తర్వాత చాలా చేయాలనుకుంటున్నాను. అది ఇప్పుడే చెప్పను. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాన్ని రివీల్ చేస్తాను. దాని గురించి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రెడిక్షన్ ఇవ్వబోతున్నాం. మన ఛానల్ నుంచి వీడియోస్ రాబోతున్నాయి. మీరు చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. Thank you very much. Keep supporting us. Your lonely K. Shashavali signing off. Bye bye.